అనంత పద్మనాభ స్వామి దేవాలయం. అనంత పద్మనాభుడు అనగా నాభి యందు పద్మము కలిగి అంతము లేనివాడు అని అర్థం. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం శ్రీ మహావిష్ణు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం త్రివాంకూర్ రాజకుటుంబ ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది. అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైంది. ఈ ఆలయం పేరునే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు దీన్ని పట్టు విఠల్ పిల్లమార్ అండ్ నాయనార్ కుటుంబాలు నిర్వహించేవారు. కాలగమనంలో ఈ ఆలయం ట్రావెల్ కు సంస్థాన సంపాదకుడైన మార్తాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని 1568లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ను 1208 సాలగ్రామాలతో తయారు చేశారు. ఈ భారీ విగ్రహాన్ని చూడటానికి 3 ద్వారాల గుండా చూడాలి. ఆదిశేషునిపై పవడించినట్లు ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే, తల భాగం మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామర పువ్వు 3వ ద్వారం ద్వారా చూస్తే పాదపద్మం కనిపిస్తాయి. ట్రవాంకోర్ రాజకుటుంబం చేరవంశానికి చెందినవారు. అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశముల్లో ఒకటి. శ్రీమద్ భాగవతంలో బలరాముడు తన తీర్థయాత్రల్లో భాగంగా ఫాల్గుణం అనే దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పద్మతీర్థంలో స్నానం చేసినట్లు, అలాగే 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్టు తెలుస్తుంది. తమిళ ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో కూడా 6వ శతాబ్దం 9వ శతాబ్దం ఈ ఆలయం ప్రస్తుతించబడింది. క్రీస్తు శకం 16వ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు ఈ ఆలయ సుందర గోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవ పెళుమార్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. తిరు అనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్థం. ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభ స్వామి అనంతశేషుడి తల్పం మీద యోగ నిద్ర ఉంటాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుమల తిరుపతి వడ్డికాసుల వాడు ఈ మధ్యకాలంలో కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయంలో బయలుపడిన అనంత సంపదతో వజ్రాలు, వైడూర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా, 2వ స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు నిలవాల్సి వచ్చింది. ఇంకా బయటపడాల్సిన సంపద ఉన్నందున పూర్తి స్థాయిలో సంపదను అంతటినీ లెక్క కట్టాల్సి ఉంది. ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నీలమాడిగల్లో దాచి ఉన్నదని తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860లో మూసేసిన కొన్ని గదులను మాత్రం 1950లో సీల్ వేశారు. స్వాతంత్ర్యానంతరం స్థానిక ఆలయాన్ని ట్రివాంకూర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసిన ఈ ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులే తమ పర్యవేక్షణ కింద ఉంచుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలరామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజప్రముఖగా ప్రకటించింది. ఆ రాజకుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా ఉన్నదని, దాన్ని గాడిలో పెట్టాల్సిందని టిపి సుందర్ రాజన్ అనే న్యాయమూర్తి సుప్రీంకోర్టులో దావా వేయగా, సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాల్సిందిగా ఆదేశించింది. ఆ విధంగా ఆ నేలమాడిగల్లోని అనంత సంపదను వెలుగు చూసింది. ఇప్పటి వరకు 5 నేలమాడిగల్లో సంపదను మాత్రమే లెక్కించారు. ఇంకా 6వ గది తెరవాల్సి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాలా పెద్దది. అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉన్నదని తెలుస్తుంది. ఇప్పటి వరకే బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డుకెక్కింది. ఇప్పటి వరకు బయటపడిన సంపదలో బంగారం, వజ్రాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, అక్షరాలు పొదిగిన నగలు, బస్తాల కొద్ది బంగారు వెండి నాణాలు, దాదాపు 2000 రకాల కంఠాభరణాలు, గొలుసులు బయటపడ్డాయి.
16వ శతాబ్దం నాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నాణేలు, ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి నాణేలు, నెపోలియన్ బోనపార్టీ కాలం నాటివి బస్తాల్లో లభ్యమయ్యాయి. అంతేకాక చిత్ర విచిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు, ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూశాయి. ఇంత సంపద బయలుపడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైనది ఆ 6వ గది తెరవాల్సి ఉంది.